ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెమిస్ట్రీ ఫర్ ఆల్. నేను దేవి సరోజిని. ఈ వీడియోలో మీకు పీక్ టైలింగ్లో రిమైనింగ్ కాజెస్ గురించి వాటిని ఎట్లా రెడ్యూస్ చేయాలో చెప్పుకుంటాం. ఇంతకు ముందు వీడియోలో పీక్ టైలింగ్ అంటే ఏంటి అంటే అసలు ఫస్ట్ క్రోమటోగ్రఫిక్ పీక్ ఎలా ఉంటుంది అంటే సిమెట్రికల్గా ఉంటుంది అని చెప్పేసి, అంటే షేప్లో ఏమన్నా మనకి డిఫార్మేషన్ జరిగితే దాన్ని పీక్ టైలింగ్ అంటారు. అలాగే మనకి క్రోమటోగ్రామిక్ పీక్ అంటే ఏంటి, పీక్ టైలింగ్ అంటే ఏంటి, పీక్ టైలింగ్ ఎందువల్ల జరగచ్చు, పీక్ టైల్ జరగడం వల్ల మనకి ఎలాంటి అవుట్కమ్స్ ఉంటాయి, వాటి వల్ల మనకి ఎలాంటి అడ్వర్స్ అవుట్కమ్స్ ఉంటాయి అంటే లాసెస్ అనమాట. అంటే లాసెస్ అంటే ఇనాక్యురేట్ రిజల్ట్స్ రావడం వల్ల మనకి ఎనాలిసిస్ అనేది మనం కరెక్ట్గా ఉంది అని చెప్పేసి మనం కంక్లూడ్ చేయలేం. సో దాన్ని అడ్వర్స్ అవుట్కమ్స్ అంటారు. సో అలాంటి అవుట్కమ్స్ అయితే పీక్ టైలింగ్ వల్ల వస్తాయి. ఈ పీక్ టైలింగ్ని మనం ఎలా తగ్గించాలి, దానికి గల రీజన్స్ ఏంటి అనేవి కొన్ని వాటిని మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. మిగిలిన వాటిని ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. అలాగే మీకు ఎవరికైనా సరే ఆన్లైన్ క్లాసెస్ కావాలి అంటే 1 వీక్ ఎవ్రీ సండే మీకు 4 to 5 ఉంటాయి. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అంటే ఆన్లైన్ క్లాసులు కావాలనుకుంటే నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో కాల్ చేస్తే మీకు నేను డీటెయిల్స్ చెప్తాను, ఓకేనా. ప్రతి సండే ఉంటాయి 4 to 5. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చేసి మొబైల్ ఫేజ్ పీహెచ్ కూడా మనకి పీక్ టైలింగ్లో చాలా మంచి రోల్ ప్లే చేస్తాయని చెప్పొచ్చు. మనకి ఏంటంటే ఎప్పుడు కూడా ఎనలైట్ పీహెచ్ని మనం చాలా దగ్గరగా ఆపరేట్ చేయడం వల్ల, అలాగే బఫర్స్ని మెయింటైన్ చేయడం వల్ల, మొబైల్ ఫేజ్ని మెయింటైన్ చేయడం వల్ల, స్టేబుల్ పీహెచ్ మెయింటైన్ చేయడం వల్ల మనం ఈ ఇంటరాక్షన్స్ అనేవి తగ్గించవచ్చు, సిలినాల్ ఇంటరాక్షన్స్. సో దానివల్ల మనం పీక్ టైలింగ్ కూడా తగ్గించవచ్చు అనమాట. మనకి దీనికి ఏంటంటే బఫర్ కాన్సన్ట్రేషన్ని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి బఫర్ కాన్సన్ట్రేషన్ని మిడ్ పీహెచ్ దగ్గర మనం తీసుకున్నట్టయితే పీక్ టైలింగ్ అనేది తగ్గుతుందన్నమాట. అలాగే మనం ఆర్గానిక్ మాడిఫైయర్స్ ఉంటాయి కదా, అసిటోనైట్రైల్, మిథనాల్, వాటిని యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఈ పీక్ టైలింగ్ అనేది తగ్గుతుందన్నమాట. మొబైల్ ఫేజ్ పీహెచ్ వల్ల వచ్చే పీక్ టైలింగ్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి శాంపుల్ మాస్ ఓవర్లోడ్. మనకి ఒకవేళ శాంపుల్ మాస్ ఓవర్లోడ్ అయిపోయింది అనుకోండి, మనం శాంపుల్ని తగ్గించుకుని అంటే అమౌంట్ని తగ్గించుకుని ఇంజెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కాలం వైడ్. మనకి ఏమైనా కాలంలో వైడ్స్ ఉన్నట్టయితే చెక్ చేసుకొని మనం న్యూ కాలం తోటి సబ్స్టిట్యూట్ చేసుకోవడం వల్ల పీక్ టైలింగ్ అనేది తగ్గించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ బెడ్ డిఫార్మేషన్ అనమాట. ఈ ప్యాకింగ్ బెడ్ డిఫార్మేషన్ అనేది మనకి కాలంలో మనకి పీక్ టైలింగ్కి కారణం అవుతుంది. ఎందుకంటే ఈ కాలంలో మనకి ఏమైనా వైడ్స్ ఉన్నా, ఏమన్నా ఛానల్స్ ప్యాకింగ్ బెడ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి ఈ పీక్ టైలింగ్ అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో మనకి వైడ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే పార్షియల్గా ఏమైనా బ్లాక్ అయిందా అని చెక్ చేసుకొని మనం కాలంని న్యూ వన్ తోటి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. లేకపోతే కాలంని రివర్స్లో పెట్టుకోవడం, లేకపోతే స్ట్రాంగ్ సాల్వెంట్ తోటి వాష్ చేయడం వల్ల కూడా మనం ఈ బ్లాకింగ్ కంటామినెంట్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెసివ్ కాలం డెడ్ వాల్యూమ్. అంటే మనకి కాలంలో అంటే మూవ్ అవుతుంది కానీ సపరేషన్ అనేది జరగదన్నమాట. ఎందుకంటే దాంట్లో ఏమైనా వైర్స్ ఉండొచ్చు. దీనివల్ల మనకి బ్యాండ్ స్ప్రెడ్డింగ్ జరిగి బ్రాడర్ టైల్డ్ పీక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికి మనం ఏంటంటే ప్రీ ప్యాకింగ్ అయిన కాలమ్స్ని యూజ్ చేయడం వల్ల, అంటే షార్టర్ ట్యూబింగ్ లెన్స్ ఉంటాయి కదా, సో అలాంటి కాలమ్స్ని యూజ్ చేయడం వల్ల మనం దీన్ని తగ్గించవచ్చు అనమాట. కాలమ్ని ప్రీ ప్యాకింగ్ చేయడం వల్ల, అలాగే మనకి ఇంటర్నల్ డయామీటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్సెసివ్ కాలం డెడ్ వాల్యూమ్. అంటే మనకి కాలంలో అంటే మూవ్ అవుతుంది కానీ సపరేషన్ అనేది జరగదన్నమాట. ఎందుకంటే దాంట్లో ఏమైనా వైర్స్ ఉండొచ్చు. దీనివల్ల మనకి బ్యాండ్ స్ప్రెడ్డింగ్ జరిగి బ్రాడర్ టైల్డ్ పీక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికి మనం ఏంటంటే ప్రీ ప్యాకింగ్ అయిన కాలమ్స్ని యూజ్ చేయడం వల్ల, అంటే షార్టర్ ట్యూబింగ్ లెన్స్ ఉంటాయి కదా, సో అలాంటి కాలమ్స్ని యూజ్ చేయడం వల్ల మనం దీన్ని తగ్గించవచ్చు అనమాట. కాలంని ప్రీ ప్యాకింగ్ చేయడం వల్ల, అలాగే మనకి ఇంటర్నల్ డయామీటర్స్ ఉన్న చిన్న చిన్న కాలమ్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేయడం వల్ల మనం ఈ డెడ్ వాల్యూమ్ని తగ్గించి పీక్ షేప్ని ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్ కాలమ్స్. సో మనకి ఏంటంటే మన ఒక కాలం బదులు వేరే కాలం యూజ్ చేస్తాం కదా, సో అంటే కాలం డైమెన్షన్ మిస్ మ్యాచ్ అవ్వడం, కాలం టెంపరేచర్, సెన్సిటివిటీ ఇవన్నీ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కూడా మనకి పీక్ టైలింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనం హైలీ డియాక్టివేటెడ్ కాలం అంటే ఎన్క్యాప్డ్ కాలంని యూజ్ చేయడం ద్వారా మనం ఈ పీక్ టైలింగ్ని తగ్గించవచ్చు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి కంటామినెంట్స్. మనకి ఏమైనా కంటామినెంట్స్ ప్యాక్ మెటీరియల్లో ప్రెజెన్స్ అయి ఉన్న కంటామినెంట్స్ సెకండరీ ఇంటరాక్షన్స్ జరపడం వల్ల కూడా మనకి పీక్ టైలింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం సాలిడ్ ఫేజ్ ఎక్స్ట్రాక్షన్ అంటే క్లీనప్ ప్రొసీజర్ అనమాట. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమైనా ఇలాంటి కంటామినెంట్స్ ఇంటర్ఫియర్ అయిన ఏమైనా ఉంటే కూడా దాన్ని కూడా మనం రిమూవ్ చేసి పీక్ టైలింగ్ని తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిటెక్టర్ ఇష్యూస్. అంటే మనకి డిటెక్టర్ ఇష్యూస్ వల్ల కూడా మనకి పీక్ షేప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల కూడా మనకి పీక్ టైలింగ్ రావచ్చు. అప్పుడు మనకి ఏంటంటే అది దేనివల్ల జరుగుతుందంటే స్లో రెస్పాన్స్, డిటెక్టర్ నుంచి స్లో రెస్పాన్స్ ఉండడం వల్ల, బ్యాండ్విడ్త్ లిమిటేషన్స్ వల్ల, లార్జ్ సెల్ వాల్యూమ్స్ ఆఫ్ డిటెక్టర్స్ వల్ల మనకి డిటెక్టర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో వీటిని మనం రెగ్యులర్ మెయింటెనెన్స్ అలాగే క్యాలిబ్రేషన్ చేయడం వల్ల ఈ డిటెక్టర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేసి పీక్ టైలింగ్ని కూడా తగ్గించవచ్చు. సో ఇవి మనకి పీక్